జూబ్లీ హిల్స్ నుంచి పెద్ద అంబర్పేట్ ఏరియాకి వచ్చేసాము. ఇది విజయవాడ హైవే ఎగ్జిట్ నంబర్ 11. ఇక్కడ నుంచే మన రెండు తెలుగు రాష్ట్రాలు కనెక్ట్ అవుతూ ఉంటాయి. పదండి, ప్రకృతి మధ్యలో కొలువు తీరిన మ్యాంగో మెడోస్ విల్లా వెంచర్ కి వెళ్దాం. మనం పెద్ద అంబర్పేట ఏరియా నుంచి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎన్నో రికార్డ్స్ ను సొంతం చేసుకున్న రామోజీ ఫిల్మ్ సిటీ ఏరియాకి వచ్చాము. ఇక్కడ నుంచి జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ వారి మ్యాంగో మెడోస్ విల్లా వెంచర్ అనేది జస్ట్ 3 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. పదండి వెళ్దాం. ఇప్పుడు విజయవాడ హైవేకి వచ్చేసాము. ఇదిగోండి, ఇదే అబ్దుల్లాపూర్ మెట్. ఇక్కడ నుంచి వెళ్తే కవాడిపల్లి విలేజ్ వస్తుంది. కవాడిపల్లి నుంచి విజ్ఞాన్ యూనివర్సిటీకి వెళ్లే రూట్ లో ఫస్ట్ వచ్చే విల్లా వెంచరే మ్యాంగో మెడోస్. హైదరాబాద్ లో ఓ ఇల్లు విల్లా అంటే మనం ముందుగా ఏం చూసుకుంటాం? కనెక్టివిటీ, ట్రాన్స్పోర్టేషన్. ఇదిగోండి, నేను జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ మ్యాంగో మెడోస్ కి వచ్చేసాను. జస్ట్ ORR నుంచి 4 నిమిషాల దూరంలోనే ఉంది. అలా రామోజీ ఫిల్మ్ సిటీని చూస్తూ ఆంధ్ర గేట్ వేగా చెప్పే విజయవాడ హైవేకి అతి సమీపంలోనే మ్యాంగో మెడోస్ ఉంది. అసలు మాటల్లో చెప్పడం కాదు, చూడ్డానికే, చూడగానే కూడా ఇది ఎంతో ఆకట్టుకుంటోంది. గత 12 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు అంటే వాళ్ళ ప్రాజెక్ట్స్ కి ఎంత విశ్వసనీయత, జనంలో ఆదరణ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ చైర్మన్ అయిన జక్కుల మల్లేష్ గారు. వారితో మాట్లాడదాం. మ్యాంగో మెడోస్ వెంచర్ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే మల్లేష్ గారు. మల్లేష్ గారు, ఇక్కడికి రాగానే నన్ను అట్రాక్ట్ చేసింది 99 lakhs కే విల్లా. అసలు వినడానికి కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. అపార్ట్మెంట్ రేటుకే ఒక విల్లా ఇవ్వడం అనేది ఎలా సాధ్యమవుతుంది? జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మన మ్యాంగో మెడోస్ వెంచర్ కు వచ్చినందుకు మీకు స్వాగతం, సుస్వాగతం. అయితే ఇక్కడ మనకు వ్యూ పాయింట్ ఏంటంటే, మనకు ఆంధ్ర గేట్ వేగా చెప్పుకుంటున్నటువంటి విజయవాడ హైవే పెద్దంబర్పేట జంక్షన్. దీనికి చాలా అంటే అది తెలియని దానికి మనం అడ్రస్ అనేది అవసరం లేదు. ఇక్కడ నుంచి మనకు విజ్ఞాన్ రత్తయ్య గారి విజ్ఞాన్ యూనివర్సిటీకి వెళ్ళే దారిలో జస్ట్ మీరు ఎంత 4 minutes డ్రైవ్ చేసి వచ్చారు, మన మ్యాంగో మెడోస్ వచ్చింది. ఇది మనకు ఒక హైదరాబాద్లో నిత్యం మనకు ఒక ట్రాఫిక్ తోటి, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రా తోటి ఇబ్బందులతోటి గురి అవుతున్న వారికి మనం ఒక చిన్న బడ్జెట్లో, ఒక అపార్ట్మెంట్ బడ్జెట్లో విల్లాను అందించాలన్న ఉద్దేశంతో ఎస్పెషల్లీ ప్రాజెక్టును స్టార్ట్ చేయడం జరిగింది. అదే 99 lakhs కే విల్లా. మల్లేష్ గారు, నాకు ఇక్కడ ఎక్కువగా నచ్చింది ఏంటి అంటే, ఇది నేచర్ ఫ్రెండ్లీగా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ అంతా కూడా ఎక్కడ చూసినా ట్రాఫిక్, పొల్యూషన్, ఈ రెండే మెయిన్ ఇష్యూస్ గా ఉన్నాయి. కానీ మీరేమో అసలు ఇంత ప్రకృతి మధ్య ఇంత చక్కటి వెంచర్ ని ఏర్పాటు చేశారు. మరి రేట్ ఎక్కువగా ఉంటుందేమో అని అందరూ అనుకున్నారు. ఎలా ఇవ్వబోతున్నారు? ఇక్కడ గజం ఎంత ఉందండి? ఎన్ని గజాల నుంచి స్టార్ట్ అవుతుంది వెంచర్? ఇది వచ్చేసి మనకు ఒక 20 acres ఎక్స్టెంట్. బట్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ అనేది 5 acres లో స్టార్ట్ చేశాం. ఇక్కడ అనేది మీరు అన్నట్టుగా మనకు 3 వేరియంట్స్ ఉన్నాయి. ఓపెన్ ప్లాట్స్, విల్లా ప్లాట్స్ ఇస్తున్నాం. తర్వాత అదే విధంగా చిన్న బడ్జెట్ లో ఒక 49 lakhs కి మనం ఒక హాలిడే హోమ్ ఇస్తున్నాం. అదే విధంగా విల్లా కావాలనుకునే వారికి ట్రిప్లెక్స్, డూప్లెక్స్, వాళ్ళకి ఏ విధంగా అయితే కావాలో కస్టమైజ్డ్ గా మనం విల్లాస్ ని కూడా అందిస్తున్నాం. కాకుంటే మినిమం బడ్జెట్ అన్నట్టుగా 99 lakhs కే విల్లాని అందిస్తున్నాం. అది కూడా 167 square yard లో 2100 SFT తోటి ప్రీమియం డూప్లెక్స్ విల్లాని అందిస్తున్నాం. తర్వాత ఇంకా ఎక్కువ స్క్వేర్ యార్డ్స్, తర్వాత ఎక్కువ ఎక్స్టెంట్ SFT అనుకునే వాళ్ళకు కస్టమైజ్డ్గా కూడా, తర్వాత మంచి నేచర్ కనెక్టివిటీ తోటి, హైవే కనెక్టివిటీ తోటి, ఎడ్యుకేషనల్ తర్వాత మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మధ్య అది ORR పక్కనే ఇవ్వడం మాకు కూడా చాలా గర్వంగా ఉన్నది. అది కూడా హైదరాబాద్ రేట్లు అంటే భయపడే విధంగా మనం చూస్తూ ఉన్నాం. 100 కోట్లు, తర్వాత 177 కోట్లు, తర్వాత రీసెంట్గా 237 కోట్లకు ఎకరం వెళ్తున్న పరిస్థితిలో ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఈ బడ్జెట్లో ఇవ్వడం అనేది చాలా ఛాలెంజింగ్ ఫ్యాక్టర్.
మల్లేష్ గారు, హైదరాబాద్ ఈస్ట్ లో ఉంది మీ వెంచర్. ఇక్కడేమో ల్యాండ్స్ కి చాలా డిమాండ్ ఉంటుంది. మీ వెంచర్ చూస్తేనేమో రామోజీ ఫిల్మ్ సిటీకి దగ్గరగా ఉంది, జస్ట్ ఓఆర్ఆర్ నుంచి 4 minutes అవే. ఇటు చూస్తేనేమో అదిగోండి అక్కడ కొండల మీద కనిపిస్తున్నదే కదా విజ్ఞాన్ యూనివర్సిటీ. ఇక్కడ నుంచే వెళ్తున్నాయి కాలేజీ బస్సెస్ అన్ని కూడా చూసాను నేను. అసలు ఇంత ప్రీమియం ప్లాట్స్ ఇంత తక్కువ రేట్కే వస్తూ ఉన్నాయి. అయితే మేము ఇక్కడ ల్యాండ్ కొనుక్కుంటే మీరు కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తారా? అవునండి, ఓన్లీ విల్లా ప్లాట్ కొనుక్కోవచ్చు, తర్వాత విల్లా కొనుక్కోవచ్చు. అంటే విల్లా బడ్జెట్ లేని వాళ్ళకి ఇది హెచ్ఎండిఏ రెరా అప్రూవ్డ్ కాబట్టి ఓపెన్ ప్లాట్ కూడా మనకు అప్ టు 90% లోన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 lakhs బడ్జెట్ అనుకోండి, దాంట్లో జస్ట్ 10% పే చేస్తే మిగిలిందంతా 90% బ్యాంక్ లోన్ వస్తుంది. తర్వాత విజ్ఞాన్ యూనివర్సిటీ రోడ్డు, ఇది వచ్చేసి ప్రత్యేక గారిది యూనివర్సిటీ, మీకు తెలుసు కదా. ఒక నియర్లీ ఒక 12,000 పీపుల్ అక్కడ స్టడింగ్. తర్వాత అదే విధంగా ఇదే రోడ్డు మన సెయింట్ మేరీస్ యూనివర్సిటీ కూడా ఉన్నది, అక్కడ సుమారుగా ఒక 10,000 పీపుల్ అట్లా. అంటే ఒక 20-25 వేల మంది ఇక్కడ నుంచి జర్నీ చేస్తూ ఉంటారు రోజు. అంటే ఒక రద్దీ ప్లేస్. తర్వాత ఎంతో మందికి మంచి కనెక్టివిటీతో ఉన్నది కాబట్టి ఇక్కడ ఇమ్మీడియట్ గా మనకు విల్లా కట్టుకొని ఉండే విధంగా మంచి రెసిడెన్షియల్ అనేది ఇక్కడ అవుటర్ పక్కనే ఉండడం వల్ల దీన్ని చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు. జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ వారి మ్యాంగో మెడోస్ గురించి నేను విన్నప్పుడు తెలంగాణ వాళ్ళతో పాటు ఆంధ్ర వాళ్ళు కూడా మీ ప్రాజెక్ట్ విషయంలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలిసింది. ఎందుకంటే ఇది విజయవాడకి కనెక్టివిటీకి దగ్గరగా ఉంది, అసలు ఆంధ్ర గేట్ వేగా కూడా చెప్పొచ్చు. ఎలా ఉందండి కస్టమర్స్ స్పందన? చూడండి, ఇప్పుడు ఎట్లా అంటే 2 తెలుగు రాష్ట్రాల రాజధానులను కలిపే హైవే ఇది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 8 లైన్ హైవే అనేది కొంత వరకు అయిపోయింది. తర్వాత విజయవాడ హైవే అంటే ఆంధ్ర గేట్వేతో పాటు నెక్స్ట్ గచ్చిబౌలి అని కూడా వినపడుతుంది. ఎందుకంటే మనకు ఫిలిం సిటీ ఉంది దగ్గరగా, ఈ చుట్టుపక్కల మనకు మేజర్ ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని ఇక్కడే ఉన్నాయి. తర్వాత ఇంటర్ కార్పొరేట్ కాలేజెస్ అన్ని కూడా మనకు అవుటర్ పరిసరాల్లో ఉన్నాయి. అది మనం చూస్తే అక్కడ అన్ని ఇక్కడ సిటీ నుంచి ఆ ప్రెషర్ను తట్టుకోలేక అవుటర్ పరిసరాల్లో వచ్చినాయి. తర్వాత నెంబర్ ఆఫ్ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ఫిలిం సిటీ ఉంది. నెక్స్ట్ వెరీ నియర్ బై ఇన్ఫోసిస్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, అంటే 2 ఐటీ సెజ్లకు దగ్గరగా అప్కమింగ్ ఫ్యూచర్ సిటీ కూడా వెరీ నియర్ అండి. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 20 minutes చేరుకోవచ్చు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ కూడా ఒక 20 minutes ఇక్కడ నుంచి రీచ్ కావచ్చు. అంటే అన్నిటికీ దగ్గరలో కనెక్టివిటీకి, తర్వాత ఓఆర్ఆర్కి, తర్వాత ఎడ్యుకేషనల్ అండ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్కి దగ్గరగా ఉన్నది ఏదైనా ఉంది అంటే అది మన మ్యాంగో మెడోస్. అందుకనే ఇంత తొందరగా ఇది సేల్స్ అనేది క్లోజ్ కావడం జరిగింది. మల్లేష్ గారు, మన వెంచర్ చూస్తేనేమో బడ్జెట్ ఫ్రెండ్లీ, నేచర్ ఫ్రెండ్లీగా కనిపిస్తుంది. మరి అన్ని రకాలైన పర్మిషన్స్, అప్రూవల్స్ వచ్చేసాయా? ఎగ్జాక్ట్లీ అండి, జేఎం గ్రూప్ లో మీకు అప్రూవల్స్ లేకుండా వెంచర్ స్టార్ట్ కాదు. ఇప్పుడున్న పరిస్థితులలో అసలు ఏ వెంచర్ కూడా పాసిబుల్ కాదు. మనకు వచ్చేసి మన తెలంగాణ ప్రభుత్వం నుంచి హెచ్ఎండిఏ రెరా అనుమతులు ఉన్నాయి. తర్వాత డెవలప్మెంట్స్ కూడా అప్ టు 90% కంప్లీట్ అయినాయి కాబట్టి మనకు ఈజీ టు బై అనే విధంగా 90% బ్యాంక్ లోన్ మనకు ఫెసిలిటీ ఉన్నది. దాదాపు ఒక 10 బ్యాంకుల నుంచి కూడా అప్రూవల్స్ ఉన్నాయి. ఈజీగా ఏ బ్యాంక్ కస్టమర్ కి కావాలంటే ఆ బ్యాంక్ నుంచి లోన్ వస్తుంది. మీరే ఇప్పిస్తారా? మీ టీం మాకు హెల్ప్ చేస్తుందా? 100%. జస్ట్ కస్టమర్ ప్రొఫైల్, ఆయన ఒక సెల్ఫ్ ఎంప్లాయీ కావచ్చు, తర్వాత గౌట్ ఎంప్లాయీ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీ కావచ్చు, ఎన్ఆర్ఐ కావచ్చు, ఎవరైనా ఈజీగా మనకి ఇప్పుడు లోన్స్ అనేది వస్తున్నాయి కాబట్టి కొనుక్కోవచ్చు. తర్వాత బ్యాంకు ఈఎంఐ అనేది బ్యాంకు పే చేసుకోవచ్చు మంత్లీ. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటారు కదా, అలా మేము ముందు వచ్చేసి ఇక్కడ గనక ఒక ప్లాట్ విల్లా బుక్ చేసుకుంటే ఏమైనా డిస్కౌంట్స్ కానీ ఆఫర్స్ ఇస్తారా? ఖచ్చితంగా అండి. అంటే ఇక్కడ పేమెంట్ కొంతమందికి ఏంటంటే 1 time పేమెంట్ లాగా చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో ఒక సైట్ అమ్మి తర్వాత వేరే అమౌంట్ ఏదన్నా వచ్చి ఉన్న వాళ్ళకు, అంటే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు కొంత డిస్కౌంట్ అనేది ఉంటుంది. అది మా టీమును సంప్రదించి వాళ్ళు చేసుకోవచ్చు. అట్లా స్పాట్ పేమెంట్, స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి. మల్లేష్ గారు, మీ వెంచర్ని చూస్తుంటే ఇది కమర్షియల్గా కాకుండా కార్డియల్గా మీరు మనసు పెట్టి చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. అసలు మీ ట్యాగ్ లైన్ కూడా నాకు ఎంతో నచ్చేసిందండి. పచ్చని కొండల మధ్య 3 నేషనల్ హైవేల అనుసంధానంతో ఓఆర్ఆర్కి అతి దగ్గరగా, సిటీలో ప్రకృతికి దగ్గరలో పల్లె జీవితాన్ని అందించడం. అయితే ఇక్కడ ఎమ్యూనిటీస్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలని ఉంది, ఎందుకంటే విల్లా ప్రాజెక్ట్ కదా ఇది.
నిజంగా అండి. మనకు అసలు మేము కూడా ఈ ప్రాజెక్ట్ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇన్ని ఆప్షన్స్ కస్టమర్‌కి రావడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్టివిటీ, తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేచర్, తర్వాత మూడవది వచ్చేసి ఇది గేటెడ్ ప్రాజెక్ట్ కాబట్టి ఇక్కడ అన్ని సెక్యూరిటీతో పాటు అన్ని మంచి ఎమ్యూనిటీస్ ఉంటాయి. 12+ ఎమ్యూనిటీస్, మంచి క్లబ్ హౌస్ ఇస్తున్నాం. ఆ తర్వాత ఇది మంచి అది లివింగ్ ఏరియా, మంచి లివబుల్ మనకు పరిసరాల్లో ఇది ఉన్నది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈజీగా మీరు అన్నట్టు నిజానికి ఒక వండర్ఫుల్ ప్లేస్, ఇది వండర్ఫుల్ ప్రాజెక్ట్ కూడా. పన్నెండేళ్లలో మీది ఇది 18వ ప్రాజెక్టు. అంటే మీరు ఎంతో నమ్మకాన్ని కలిగిస్తేనే కస్టమర్లలో ఇన్ని ప్రాజెక్ట్స్, ఇన్ని వెంచర్స్ చేయగలరు. ఇదంతా ఎలా సాధ్యమవుతోందండి? 100కి 100% కస్టమర్ల నమ్మకంతో ముందుకెళ్తున్న సంస్థ జేఎం గ్రూప్ ప్రాపర్టీస్. ఎందుకంటే వాళ్ళ పెట్టుబడికి కొన్ని రెట్లు మేము అవి రిటర్న్స్ చూపించినాం కాబట్టి ఆ నమ్మకంతో, ఆ బ్లెస్సింగ్స్ తోటే ఈరోజు ప్రాజెక్టు మేము ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మ్యాంగో మెడోస్ కూడా చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్టు. దీన్ని చాలా రీసెర్చ్ చేసి మా టీం అనేది ఇక్కడ ఖచ్చితంగా మన సైట్ ఉండాలని డిజైన్ చేయడం జరిగింది. దీనికి రేపు కన్స్ట్రక్షన్లు అయిన తర్వాత అసలు మీరు ఊహించని రేంజ్లో ఈ కనెక్టివిటీ తోటి ఇక్కడ చాలా అంటే చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. తీసుకున్న కస్టమర్లు కూడా వాళ్ళు ఇక్కడ ఉంటే ఒక 10 years ఎక్కువ లైఫ్ ఉంటుందండి. ఎందుకంటే ఆ నేచర్కే ఫిదా అయిపోతారు. రియల్ ఎస్టేట్ కంపెనీస్లో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అనేది రకరకాలైన కన్ఫ్యూజన్స్, భయాలు అనేవి కస్టమర్స్కి ఉంటాయి. కానీ మీరేమో ఇన్నేళ్లుగా ఇదే రంగంలో ఉన్నారు. అయితే ఇక్కడ చూస్తేనేమో ఇది ఒక మంచి ప్రాజెక్టు, చాలా రోజుల పాటు ఇది కొనసాగేలాగా ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత కూడా మేము మీతోనే ఉంటాం, ఏ ఇష్యూ వచ్చినా కానీ మీకు మేమున్నామనే భరోసాని మీరు కస్టమర్స్కి ఎలా ఇస్తారు? 100% అండి. ఇప్పటికీ మేము మా ప్రీవియస్ ప్రాజెక్టు కూడా కస్టమర్కి ఏ విధంగా, ఒకవేళ ప్లాట్ తీసుకున్న కస్టమర్కి నెక్స్ట్ కన్స్ట్రక్షన్ కావాలంటే కన్స్ట్రక్షన్ని వాళ్ళకు ఏ విధంగా అయితే కస్టమైజ్డ్గా కావాలో, డూప్లెక్స్, ట్రిప్లెక్స్ అట్లా ప్రీమియంగా వాళ్ళకున్న టెక్నాలజీని మేము తీసుకొని వాళ్ళకి అందించడం జరుగుతుంది. తర్వాత మా టీము వాళ్ళకి రీసేల్ కావాలన్నా, తర్వాత ఇంక ఏ విధంగా వాళ్ళకి బెనిఫిట్ అవుతుందో ఆలోచించి మేము అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అంటే నమ్మకానికి మారు పేరు అని నేను విన్నానండి. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, రీసేల్. ఎప్పుడైనా సరే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ తమ ప్లాట్స్ని, తమ విల్లాస్ని, తమ హౌసెస్ని సేల్ చేసుకోవాలి అనుకుంటది. కానీ కస్టమర్కి మేలు చేసేలా రీసేల్ కూడా చేస్తాము అంటున్నారు. ఇది చాలా బాగుందండి. ఎందుకంటే చాలా మంది ల్యాండ్ కొనుక్కుంటారు, కొంచెం రేట్ వచ్చిన తర్వాత దాన్ని సేల్ చేయాలి అనుకుంటారు. దాని గురించి ఏం చెప్తారు? అయితే ఇది ఇక్కడ మీరు చెప్పింది చాలా మంచి ప్రశ్న అండి. మేము స్టార్టింగ్లో కూడా మా ఏదో సిటీకి దూరంగా మా వెంచర్స్ ఉండేది. అక్కడ మేము తెలుసుకున్నది ఏంటంటే, మేము అమ్మిన తర్వాత కస్టమర్ అది రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటే మాత్రమే తనంతట తానుగా అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఓఆర్ఆర్ నియర్ బై, మంచి హైవే కనెక్టివిటీ తోటి అన్నీ మనకు ఏదైతే కావాలో ఆ లివబుల్ కండిషన్లో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మేము వెంచర్ వేసిన తర్వాత ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే అతనికి అది డబుల్ అయిపోతుంది. మ్యాంగో మెడోస్లో ఎవరైనా ఒక ప్లాట్ కొనుక్కొని కన్స్ట్రక్షన్ చేయించాలి అనుకుంటే మీకు ఇస్తే మీరు చేయిస్తారు, లేదంటే కొంతమందికి తమ అభిరుచికి తగినట్టుగా చేయించుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తారు? జనరల్గా ఏంటంటే వాళ్ళు చేసుకున్న దానికంటే మాకు ఇస్తేనే, మా కాడ ప్యూర్లీ ఇంజనీరింగ్ టెక్నికల్ టీం ఉంటుంది కాబట్టి మేము లేటెస్ట్ టెక్నాలజీని అప్డేట్ తీసుకొని వాళ్ళకి అందిస్తాం. కాబట్టి వాళ్ళకు బడ్జెట్ ఫ్రెండ్లీలో, తర్వాత ఇల్లే స్వర్గంగా మనకి ఏదైతే చాలా ఇప్పటికీ మనకు టెక్నాలజీ అనేది చాలా ఉన్నది. టెక్నాలజీని మేము అప్డేట్గా తీసుకొని అందిస్తున్నాం. మల్లేష్ గారు, ఈ మ్యాంగో మెడోస్ వెంచర్ అనేది రీసెంట్గానే స్టార్ట్ అయింది కదా, ఇంతలోకి ఇంత డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. ఏమేం చేశారండి ఇప్పటి వరకు? హెచ్ఎండిఏ ప్రాజెక్టు కాబట్టి మనకు ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాతనే ఈ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతాయి. మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ పైప్ లైన్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, తర్వాత అవెన్యూ ప్లాంటేషన్, తర్వాత ప్లాట్ డిమార్కేషన్, తర్వాత ఫుట్పాత్, తర్వాత ఒక సీసీ రోడ్లో ఒకటి, ఎలక్ట్రిసిటీ పోల్స్ ఒకటి ఒక పెండింగ్ ఉన్నది. పార్క్స్ కూడా మంచిగా బ్యూటిఫుల్గా రెడీ అవుతున్నాయి. తర్వాత
ఇది ఫైనల్ ఎల్పి అయిపోయిన తర్వాత కన్స్ట్రక్షన్స్ కానీ క్లబ్ హౌస్ కానీ అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఒక స్థలం కొన్నా గానీ లేదంటే ఒక ఇల్లు కొనుక్కున్నా ఓ విల్లా కొన్నా ఏదైనా సరే వాస్తు విషయంలో కొంత సీరియస్నెస్ ఉంటుంది ఇది మనకు కూడా. అయితే 100 మీరు వాస్తు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? 100% వాస్తు ఉంటాయండి మా లేఅవుట్స్. తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు ప్లాటింగ్ కూడా ఈస్ట్ వెస్ట్ ఉన్నది. ఎక్కువ ప్లాట్స్ అనేది ఈస్ట్ వెస్ట్ వచ్చినాయి. అయితే మనం ఎస్పెషల్లీ ఈ వెంచర్లు ఏంటంటే మనకి ఈ నుంచి ఒక 28 ప్లాట్స్కి వచ్చేసి ఈస్ట్ వెస్ట్ రోడ్ వచ్చింది. అసలు ఇట్లా రావడం చారిత్రాత్మకం. అసలు ఒక వెంచర్లో ఇలా రాదు. నాకు ఆల్రెడీ లక్కీగా ఒక ఎగ్జిస్టింగ్ రోడ్ ఉండడం వల్ల ఇది మనకు ఈస్ట్ వెస్ట్ రోడ్ అనేది రావడం ఒక 28 ప్లాట్స్కి. తర్వాత ఒక 10 ప్లాట్స్కి వచ్చేసి మనకి వెనకాల పార్క్ వచ్చింది. ఇది కూడా ఆ 10 ప్లాట్స్కి చాలా చాలా అంటే వాళ్ళు చాలా లక్కీ. తర్వాత అదేవిధంగా ఒక 8 ప్లాట్స్ వచ్చేసి టోటల్గా వాళ్ళకు ఫ్రంట్ సైడ్లో ఓన్లీ ఎదురుగా హౌజెస్ అనేవి ఉండవు. అంటే ఆ రోడ్ అంతా వాళ్ళకే అన్నట్టుగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంకా టోటల్గా ఈ వెంచర్లోనే ఈస్ట్ ప్లాట్స్ అనేది ఎక్కువ వచ్చింది. అంటే మనకి ఇక్కడ ఒక 60% ఏవో ఈస్ట్ ప్లాట్స్ వచ్చినాయి. ఈ విధంగా టోటల్గా ఈ వెంచర్కే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. టోటల్గా మనం తీసుకుంటే మంచి కనెక్టివిటీ, 4 minutes ఫ్రమ్ ఓఆర్ఆర్, నెక్స్ట్ 3 minutes ఫ్రమ్ ఫిలిం సిటీ, నెక్స్ట్ విజ్ఞాన్ యూనివర్సిటీ అనే ఒక చాలా ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీకి వెళ్ళే మెయిన్ రోడ్డు ఫేసింగ్లో. తర్వాత ఇంకా ఓఆర్ఆర్ దగ్గర ఉంది, హైవేలు పక్కన ఉన్నాయి. మనకు అప్కమింగ్ భద్రాచలం హైవే వస్తుంది, దానికి జస్ట్ ఒక 2 minutes డిస్టెన్స్. వరంగల్ హైవేకి 10 minutes డిస్టెన్స్. ఇన్ఫోసిస్, ఎయిమ్స్, ఎయిర్పోర్ట్, ఇట్లా అసలు కనెక్టివిటీ అంటేనే మ్యాంగో మెడోస్, వెంచర్ అంటేనే మ్యాంగో మెడోస్. మనం వస్తుంటే కూడా లొకేషన్ కూడా చూడండి, హిల్ స్టేషన్కి వచ్చినట్టు ఉంటుంది. ఇంకా ఇన్ని ఒకటి కాదు 2 అన్ని ఫెసిలిటీస్ ఒకే దగ్గర మన మ్యాంగో మెడోస్లో ఉన్నాయి. కాబట్టి కొనుక్కున్న కస్టమర్లు మాత్రం రాబోయే 5 సంవత్సరాల్లో ఎన్ని రెట్లు పెరిగినా ఆశ్చర్యం లేదండి. ఇప్పుడు హైదరాబాద్లో కమ్యూనిటీ వెంచర్స్ అనే ట్రెండ్ కల్చర్ ఎక్కువగా కనిపిస్తోందండి. ఇప్పుడు మ్యాంగో మెడోస్లో కొంతమంది కలిసి ఇక్కడ స్థలం తీసుకొని వాళ్ళకి నచ్చినట్టుగా ఒక చిన్న కమ్యూనిటీ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందా? లేదండి, ఇది అసలు గేటెడ్ కమ్యూనిటీ వెంచర్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక కమ్యూనిటీలోనే ఉన్నట్టు. కమ్యూనిటీ మీన్స్ ఏంటంటే వాళ్ళకు ఒక చుట్టూ కాంపౌండ్ గేటెడ్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, గేట్ ఉంటుంది. వాళ్ళు తప్ప మన వెంచర్లోకి వేరే వాళ్ళు వచ్చే అవకాశం ఉండదు. తర్వాత ఒక కమ్యూనిటీ వెంచర్, గేటెడ్ వెంచర్ కాబట్టి క్లబ్ హౌస్ ఉంటుంది. అంటే ఈరోజు హైదరాబాద్లో సతమతమవుతున్న సమస్య ఏంటంటే వాళ్ళకు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ప్లేస్ లేకపోవడం. ఇక్కడ వాకింగ్ ట్రాక్స్ ఉంటాయి, తర్వాత జిమ్ ఉంటుంది, తర్వాత చిన్న చిన్న వాళ్ళకి ఏదైతే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. కాబట్టి నేచర్లో ఉన్నారు, మంచి కమ్యూనిటీలో ఉన్నారు, మంచి ఎమ్యూనిటీస్ ఉన్నాయి. కాబట్టి మంచి వాళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి మన అసెట్తో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా వాళ్ళు తీసుకోవచ్చు, ఆరోగ్యాన్ని కూడా పొందుతారు. ఇది మాత్రం మ్యాంగో మెడోస్లో దొరుకుతుందని మేము గర్వంగా చెప్తున్నాం. చుట్టూ కొండలు, అలాగే పచ్చని ప్రకృతి, వీటన్నిటిని చూస్తుంటేనే అసలు ఇక్కడ ఎంత మంచి ఆరోగ్యం దొరుకుతుందనేది అర్థమవుతుందండి. ఎందుకంటే ఈ రోజుల్లో అంత ఆక్సిజనే కొనుక్కోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాము. ఇది 100% ఆక్సిజన్ బెల్ట్ అండి. టీము రీసెర్చ్ చేసి మేము తీసుకున్నటువంటి వెంచర్ ఇది మ్యాంగో మెడోస్. కాబట్టి మీరు వచ్చి చూస్తే, మీరు వచ్చి దీంట్లో కొనుక్కున్నట్లయితే మీరు కూడా ఈ మ్యాంగో మెడోస్లో ప్లాట్ అనేది ఒక వరంగా మీకే అర్థమవుతుంది. మాటల్లో కాదు, డైరెక్ట్ గా వెళ్ళి మ్యాంగో మెడోస్ ఎలా ఉంటుందో చూపిస్తాను అన్నాను కదా. మీకు ఇప్పటి వరకు మన మల్లేష్ గారి మాటలు వింటేనే ఇది ఎంత మంచి ప్రాజెక్ట్ అర్థమై ఉంటుంది. ఖచ్చితంగా నేచర్ కి దగ్గరగా మన పల్లె జీవితాన్ని తిరిగి పొందాలి, తిరిగి ఆస్వాదించాలి అంటే అది మ్యాంగో మెడోస్ వల్లే సాధ్యమవుతుంది. మీకు ఎవరికైనా సరే ఒక మంచి విల్లా కొనుక్కోవాలి, అది కూడా ఒక అపార్ట్మెంట్ రేటుకే 99 lakhsకే ఒక విల్లా కావాలి అంటే మాత్రం జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ వారి మ్యాంగో మెడోస్ కి వచ్చేయాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ మల్లేష్ గారు. థ్యాంక్ యూ అండి.